దేశవ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ నిలిచిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యాపుల్లో పేమెంట్స్ ఫెయిల్ కావడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్సాక్షన్స్ జరపడంలో సమస్యలు రావడంతో గందరగోళానికి గురయ్యారు. పేమెంట్ ఫెయిల్ అయిన స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకుందామన్న యాప్లు పనిచేయడం లేదని పోస్టుల్లో పేర్కొన్నారు. వారంలోనే యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడటం ఇది రెండోసారి. ఇటీవల యూపీఐ సేవల్లో తరచుగా సమస్యలు తలెత్తుతుండటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్ 12వ తేదీ ఉదయం నుంచి 1100కు పైగా కంప్లైంట్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సర్వీసులకు సంబంధించివి ఉన్నట్లు వెల్లడించింది ఆ నివేదిక. డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి, సమస్యలు తలెత్తడానికి ప్రస్తుతానికి కారణం ఇంకా తెలియదు. అయితే వీటిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ వీటితో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.